హాయ్ హలో టు ఎవ్రీవన్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ చిన్న చిన్న ముక్కల్ని కొన్ని ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోండి. మిగతా ముక్కల్ని మాత్రం బాగా మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా చేసి 2 సార్లు ఫిల్టర్ చేసుకోండి. ఆఫ్టర్ ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, కొబ్బరి పాలు వస్తాయి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఆ 2 గ్లాసులకి 4 గ్లాసుల మిల్క్ నాకు సరిపోతుంది కరెక్ట్గా. తర్వాత మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టేశాను. ఈ స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఫస్ట్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ విజిల్ వచ్చింది. ఈ రైస్ మన పిల్లల లంచ్ బాక్సుల్లోనూ అలానే అమ్మవారి ఈ గుడుల్లోనూ సమర్పించడానికి చాలా బాగుంటుంది. సెకండ్ విజిల్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి ఈ విజిల్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేసి చూసిన తర్వాత రైస్ కూడా చాలా పుల్లగా బాగా ఉడికింది. తర్వాత పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కొంచెం అలా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినన్ని పల్లీలు వేసుకొని మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు దగ్గర మనం ఎలాంటివి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. జీడిపప్పు, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. నా దగ్గర క్లిప్పు మిస్ అయిపోయింది. ఫైనల్గా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందాకలా మిగిల్చిన కొబ్బరిని వేసుకొని తురుము పట్టుకొని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కొబ్బరి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పంటి కింద తగిలి చాలా బాగుంటుంది. అన్నంతో పాటు తింటూ ఉంటే కొంచెం టేస్ట్ అనేది రిచ్ అవుతుంది. ఇలా మొత్తం వేగిన తర్వాత మనం కొంచెం కలుపుకొని ఇలా మొత్తం పూర్తిగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీన్ని మొత్తాన్ని తీసుకొని ఇందాకలో ఉడకపెట్టుకున్న రైస్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత దీంట్లో సాల్ట్ మనం ఫస్ట్ అన్నం వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే అన్నానికి పడుతుంది. ఇలా మొత్తం పూర్తిగా మనం సాల్ట్ సరిపోయిందో లేదో అన్నీ చూసుకున్న తర్వాత కొంచెం ఫైనల్గా ఇలా రెడీ చేసుకొని కొత్తిమీరతో రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మా పాప టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మా పాపను అడుగుదాము. ఎలా ఉంది శరణ్య?